రూ. 20 ఒక నోటు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అతిపెద్ద ఎన్నికల కుట్రని బద్దలు కొట్టేసింది. ఈ నోటు పెట్టినటువంటి మంటకి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాదు, పచ్చ మీడియాకు కూడా రాత్రిపూట నిద్ర అన్నది పట్టట్లేదు. ఈరోజు పచ్చ మీడియాలో, ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో, మరి పచ్చ మీడియా అంటే ఏబిఎన్ ఛానల్లో నేను చెప్పినటువంటి కొన్ని మాటలకి నన్ను ట్రోల్ చేస్తున్నారు. చదువు సంధ్యాలైనటువంటి కొంతమంది వెధవలు మాట్లాడుతుంటారు. మనం వాటిని పట్టించుకోకూడదు. కాకపోతే ఎందుకు నన్ను ట్రోల్ చేస్తున్నారు అంటే, నిజం అన్నది బయటకు వచ్చింది. నేను చెప్పిన మాటలు విని ప్రజలు నిజాన్ని అర్థం చేసుకున్నారు. అచ్చచ్చ ఫలానా కుట్ర అన్నది చంద్రబాబు నాయుడు గారు చేశారు, అసలు విషయం అది కాదు, చేసిన కుట్ర ఇది అని ప్రజలు నిజాలని అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఆ ప్రజలు ఆ నిజాలని అర్థం చేసుకోకూడదు, ఈ విషయం అన్నది ఇంకా లోతుకు వెళ్ళకూడదు అని చెప్పేసి నన్ను ట్రోల్ చేసేటటువంటి ఒక కార్యక్రమం అనేది చేస్తున్నారు. నిన్న ఏబిఎన్ ఛానల్లో మొన్న సాటర్డే రోజు అనుకుంటా ఏబిఎన్ ఛానల్లో ఒక వీడియో, ఒక షో అనేది జరిగింది. ఇది ఎవరిది అంటే మనందరికీ తెలుసు, ఏబిఎన్లో వెంకటకృష్ణ గారు ఆయన ఒక లైవ్ షో చేస్తారు, ద డిబేట్ అని చెప్పేసి. ఈ డిబేట్ అన్నటువంటి ఈ షోలో నా గురించి మాట్లాడడం జరిగింది. నేను రూ. 20 నోటును చూపించి ఏదైతే నిజాన్ని బయట పెట్టానో దాని గురించి కొన్ని మంచి విషయాలు మాట్లాడిండు వెంకటకృష్ణ గారు. ముందు ఆయన మాట్లాడిన మాటలు ఏంటో వినండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. తర్వాత ఒక కొత్త ఇది నడుస్తోంది, వినండి. ఈ పట్టేదారు పాస్ పుస్తకాలు, భూములకు సంబంధించిన పట్టా పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి సర్వేరాల మీద ఎలాగైతే ఊళ్ళలో సమాధిరాల మీద ఉంటాయి బొమ్మలు, వాళ్ళ ఎవరిదైతే సమాధి వాళ్ళ బొమ్మ వేస్తారు చిల్లర మాట చాలా గ్రామాల్లో. ఇక్కడ భూమిని సర్వే చేసినప్పుడు కూడా సర్వేరాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయించుకున్నాడు ఆయన. అలాగే పట్టా పుస్తకాల మీద ఆయన బొమ్మ వేయించుకున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టా పుస్తకాల మీద బొమ్మ తీసేయడం, జగన్మోహన్ రెడ్డి బొమ్మ తీసేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ 4 సింహాల రాజముద్ర అంటాం కదా, ఆ 3 సింహాల ముద్ర వేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని కాబట్టి వేస్తున్నారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఏం చేస్తున్నారంటే, కరెన్సీ నోటు మీద గాంధీ బొమ్మ ఉంటుంది కదా, మహాత్మా గాంధీ బొమ్మ, అంత మాత్రాన గాంధీ గారిది అయిపోతుందా, ఇట్లాంటి కుళ్ళు జోకులు వేస్తున్నారు. కుళ్ళు జోకులు, దాని మీద కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది సొసైటీలో. కుళ్ళు జోకులు అంటే కరెన్సీ నోటు మీద గాంధీ గారి బొమ్మ ఉంది, గాంధీ గారు జాతిపిత కాబట్టి ఆయన బొమ్మ వేస్తారు, కానీ కష్టపడి సంపాదించుకుంది నేను అని చెప్పేసి ఒక ఉదాహరణ నేను ఇస్తే అది కుళ్ళు జోక్ అంట. శ్మశానాల్లో బొమ్మలు వేసుకుంటారు కదా, అట్లా జగన్మోహన్ రెడ్డి వేసుకున్నాడు అని అనడం మాత్రం చాలా మంచి విషయం అంట. ఈ వ్యక్తి మాట్లాడిన మాటలు వినండి, నిజంగా సిగ్గుతోటి తలదించుకోవాలి వెంకటకృష్ణ గారు మీరు. ఎందుకంటే కుళ్ళు జోకు మీరు వేయకుండా పక్కవాడిని అంటే అదొక మాట, మీరు పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా బతికేదే కుళ్ళు జోకుల మీద. అట్లాంటిది మీరు కుళ్ళు జోకులు అనడము, అది మేము వినడం. నిజంగా చదువు సంధ్య లేనటువంటి వ్యక్తులు మాట్లాడేటటువంటి మాటలు ఇవి. ఆ మాటలని ఈరోజు వెంకటకృష్ణ గారు మాట్లాడుతున్నారు. అదే కాకుండా మరికొన్ని విషయాలు కూడా ఆయన చెప్పిండు, ఒక్కసారి వినండి. ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మంచి కౌంట్ ఇచ్చాడు, ముచ్చటైన కౌంట్ ఇచ్చాడు. కరెన్సీ నోట్ అనేది చలామణిలో ఉంటుంది, ఎప్పుడు ఎవరి దగ్గర నిలకడగా ఉండదు. మహాత్మా గాంధీని ఈ దేశం జాతిపితగా భావిస్తుంది కాబట్టి ఆయనని రిజర్వ్ బ్యాంకు వేసిన ముద్ర అది. కరెన్సీ నోటు ఎక్కడ నిలకడగా ఉండదు, అది ఆ చేతిలో ఈ చేతిలో మారుతూ ఉంటుంది. కానీ పట్టా పాస్ పుస్తకం నా ఇంట్లో నా బీరువాలో ఉంటది, దాని మీద నువ్వేవాడు బొమ్మ వేసుకోవడాకని ఒక సోషల్ మీడియా చాలా మంచి విషయం చెప్పారు. ఇక్కడ ఎవరో సోషల్ మీడియా వాళ్ళంట నేను చెప్పిన మాటకి కౌంటర్ ఇచ్చారంట. ఏంటంటే కరెన్సీ నోట్ అనేది చేతులు మారుతూ ఉంటుంది, నా పట్టా పాస్బుక్ అనేది నా ఇంట్లో నా బీరువాలో ఉంటుంది, దీన్ని ఎట్లా కంపేర్ చేస్తారు పాషా గారు అని చెప్పేసి ఎవడో ఒకడు పనికి మాలిన పోరంబోకు అంటే ఇక్కడ ఈ మేధావి వెంకటకృష్ణ గారు దీన్ని ప్రస్తావిస్తున్నారు. నేను ఒక విషయం క్లియర్గా చెప్పాలి, ఏంటంటే చదువు సంధ్య లేనటువంటి సన్నాసులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ పనేంటి అంటే ఒక పార్టీకి కొమ్ముగాయడము, ఒక పార్టీని ఒక మాట అనడము, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము, అలా డబ్బులు తీసుకొని బతకడము వీళ్ళకి అలవాటు. నేను డబ్బులు తీసుకొని బతకడానికి రాలా, నేను నా జీవితకాలంలో ముందు సంపాదించుకొని నా కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టి దాని తర్వాత నా ప్యాషన్ జర్నలిజము ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి ఎప్పుడు మంచి చేస్తే వాడికి నేను సపోర్ట్ చేయాలి అని నేను జర్నలిజంలోకి వచ్చాను. డబ్బులు సంపాదించడానికి కాదు.
ఇంకా ఎవడన్నా అడిగితే పార్టీ వాళ్ళు 10వ పరకు నేనే ఇస్తా, వారి దగ్గర నుంచి నేను తీసుకోవడం కాదు. సంకలు నాకడానికి కొంతమంది వస్తారు, ఆ వెధవలు మాట్లాడినటువంటి మాటలు. కరెన్సీకి పాస్బుక్కి, కరెన్సీ అంటే చేతులు మారుతుందంట, పట్టా పాస్బుక్ మాత్రం వాడి బీరువాలో ఉంటుందంట. కరెన్సీ ఒక విషయం క్లియర్గా చెప్తాను, భూమి కొనాలంటే ఏం కావాలి మీకు? కరెన్సీని కావాలి కదా. సరే భూమి అమ్మినావు నువ్వు, ఏం కావాలి నీకు? కరెన్సీకి ఏమొస్తుంది నీకు? కరెన్సీనే వస్తుంది కదా. భూమి కొనాలి అంటే డబ్బు కావాలి, భూమి అమ్మితే నీకు వచ్చేది డబ్బే. అంటే డబ్బు ఈజ్ ఈక్వల్ టు ప్రాపర్టీ. ఇది కామన్ సెన్స్, ఇది చట్టం. ఈ ఎదవలకు తెలియదు. సరే అది వేరే విషయం అనుకోండి. సరే ఆ విషయాన్ని పక్కన పెడితే, నోటు అన్నది చేతులు మారుతుంటుంది. ఎందుకు మారుతుంది? చేతులు మార్చేవాడు ఉంటే మారుతుంది. లేదు నా నోటిని నేను తీసుకెళ్ళి ఒక 50 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు, ఒక 30 ఏళ్ళు బీరువాలో పెట్టుకుంటే కరెన్సీ చేయి మారుతుందా? మారదు. అది ఖర్చు పెట్టాలా లేదా అన్నది నా ఇష్టం. నాకు ఇష్టం ఉంటే పెట్టుకుంటా, ఇష్టం లేకపోతే ఆ నోటును తీసుకుని బీరువాలో దాచుకుంటా, అది నా ఇష్టం. అలాగే ఈ పట్టా పాస్బుక్ లేదా ప్రాపర్టీ డాక్యుమెంట్, ఇవి కూడా నాకు అవసరం వచ్చింది, నా కొడుకు పెళ్ళో బిడ్డ పెళ్ళో ఇంకేదో అవసరం వచ్చింది, ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే నేను అమ్ముకుంటా, అమ్మి దాన్ని డబ్బు చేసుకుంటా. కరెన్సీ ఈక్వల్ టు ప్రాపర్టీ. నేను సెంటిమెంట్లకు వెళ్ళట్లేదండి. మా నాన్నగారు ఇచ్చిన భూమి, తాత, ఆ సెంటిమెంట్ వేరు, నేను ఆ విషయంలోకి రావట్లా. కానీ కరెన్సీ ఈక్వల్ టు ప్రాపర్టీ. ఆ కామన్ సెన్స్ కూడా లేనటువంటి కొంతమంది సన్నాసులు కరెన్సీని బీరువాలో దాచుకుంటారు, ప్రాపర్టీ పేపర్ని బీరువాలో దాచుకుంటారు. కరెన్సీ చేతులు మారుతుందా? ఎందుకు మారుతుంది? నువ్వు మార్చుకోకు. మార్చాలా మార్చొద్దా అనేది నీ ఇష్టం. నువ్వు మార్చుకొని నన్నంటే ఎలా? ఇదొకటి. రెండవది, కొంతమంది పని కట్టుకొని గాంధీ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పోలుస్తావా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో 30 ఎన్నో కేసులు ఉన్నాయి, ఏం మాట్లాడుతున్నావు, ఎలా పోలుస్తావు నువ్వు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. నేను క్లియర్గా నా వీడియోలో ఒక మాట అనేది చెప్పా. నేను సాక్షి మీడియాలో మాట్లాడినటువంటి వీడియోలో ఈ నోటును చూపించి ఒక మాట చెప్పా. ఒకసారి అది కూడా మీకు వినిపిస్తాను. కొంచెం జాగ్రత్తగా ఈ ఆడియో అన్నది వినండి, జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఇంకో ఏమనుకుంటే ఉదాహరణ చూపిస్తాను. ఉదాహరణ అంటే 20 రూపాయలు ఉండే నా దగ్గర, అందుకే 20 రూపాయలు తీసుకుంటాను. ఈ నోట్ ఉందండి, 20 రూపాయల నోటు మీద ఎవరి ఫోటో ఉంది? గాంధీ గారి బొమ్మ. నేను పోలుస్తున్నా అని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళకి అర్థం చేసుకుంటారు వీళ్ళు అసలు కాన్సెప్ట్ లోకి వెళ్ళరు. ఎప్పుడు ఏదో ఒకటి దరిద్రం. ఇది తప్పుగా అర్థం చేసుకోవచ్చు, పోల్చట్లేదు. నేను చెప్తున్నా, ఈ నోటు 20 రూపాయల నోటు మీద గాంధీ గారి బొమ్మ ఉంది. ఇది నాదా గాంధీ గారి? నేను ఈ వీడియోలోనే ముందు అందులో ఈశ్వర్ గారు, సాక్షి జర్నలిస్ట్ ఈశ్వర్ గారు ఎవరైతే ఉన్నారో, యాంకర్ గారు, ఆయన వాయిస్ కూడా ఉంది. నేను క్లియర్గా చెప్పా, ఈ దరిద్రులకు అలవాటు ఉంది, పోలుస్తారు. నేను పోల్చట్లేదండి, గాంధీ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చట్లేదు అని చెప్పి క్లియర్గా అదే వీడియోలో నేను చెబితే, అటుది ఇటుది కట్ చేసేసి గాంధీ గారిని జగన్మోహన్ రెడ్డి గారితో పోలుస్తావా? ఎన్ని కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద తెలుసా అని చెప్పేసి ఈరోజు మాట్లాడే ప్రయత్నం అనేది కొంతమంది మూర్ఖులు ఏదో వీడియో చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. నేను 100% చెప్తున్నా, గాంధీ గారిని జగన్మోహన్ రెడ్డి గారితో నేను పోల్చలేదు. ఆ రోజు కూడా ఈ మాట చెప్పినా, ఈ రోజు కూడా ఈ మాట చెప్తున్నా. సరే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు వాస్తవం, కానీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు మొగోడు, కేసులని ఎదుర్కొంటున్నాడు కోర్టులో. కొంతమంది రాజకీయ నాయకులు, ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ నాయకులు, వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులని ఎత్తేస్తున్నారు అధికారులకు చెప్పి. మరి దాన్ని ఏమంటారు? దయచేసి ఒకసారి సమాధానం చెప్పాలి. నేను చెప్పింది ఒకటే, నోటు మీద గాంధీ గారి బొమ్మ ఉందని చెప్పేసి నేను సంపాదించుకున్న నోటు అన్నది నాదే ఉంటుంది. అలాగనే పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అంటున్నారు, అది బొమ్మ కాదు, లోగో. అది ఉన్నంత మాత్రాన ఆ భూమి మీది కాకుండా పోతుందా? ఆ భూమి మీదే జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నాడు, భూమిని లాక్కుంటున్నాడు అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మభ్యపెట్టే కార్యక్రమం చేసిండు. అది తప్పు, మభ్యపెట్టి ప్రజల ఓట్లను దండుకున్నాడు అని చెప్పేసి నేను ఆ రోజు మాట్లాడితే, ఆ మాటల్ని మొత్తం వక్రీకరించి ఒక మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏబిఎన్లో చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు మా అన్న. అంటే ఆయన శ్మశానం అనొచ్చంట, శ్మశానంలో బొమ్మలు వేసుకున్నట్టు అని చెప్పేసి కుళ్ళు జోకులు ఆయన వేసుకోవచ్చంట. పక్కోడు కుళ్ళు జోకి వేయంగానే ఈయనకి నిజంగా కాలిపోద్దంట. సిగ్గుశరం ఉండాలి వెంకటకృష్ణ గారు, సిగ్గుశరం ఉండాలి. సోకాల్డ్ మనం జర్నలిజం చేస్తున్నామని మనం అనుకుంటున్నాం, లేదండి, మనం సంకనాకి డబ్బులు సంపాదిస్తున్నాం. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. మీరు 100 మాట్లాడతారు, నేను 100 మాట్లాడతా. మీరు మాట్లాడండి పర్లా, నేను మాట్లాడిన విషయాన్ని తప్పు అనే హక్కు మీకు ఎవరిచ్చారు? అంటే మీరే జడ్జు, మీరే అడ్వకేటు, మొత్తం మీరేనా? మీరు చెప్తే అయిపోయిందా?
సిగ్గుపడాలి మనం. ప్రభుత్వం భూములను లాక్కుంటుంది అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. సో కాల్డ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఆ రోజు మీరు స్పందించలేదే. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారండి? బొమ్మ వేసుకున్నంత మాత్రాన ప్రభుత్వం భూములు లాగేసుకుంటుందా? మీరు అనే మాటలకు ఏమైనా అర్థం ఉందా అండి? బొమ్మ ఏడ్చుకోవడం తప్పో ఒప్పో అది వేరే సంగతి, కానీ లాక్కోవడం అన్నది అబద్ధం కదండి. మీరు ఎందుకు మాట్లాడుతున్నారండి అని చెప్పేసి ఎప్పుడన్నా మీరు అన్నారా? అనరు. ఎందుకు అనరు అంటే, హే 4 ఓట్లు కలిసి వస్తాయి రాని, జగన్మోహన్ రెడ్డి గారికే మంచి కదా అని చెప్పేసి, మన చంద్రబాబు నాయుడు గారికే మంచి కదా అని చెప్పేసి ఆ రోజు మీరు గమ్మునున్నారు. మరి దాని జర్నలిజం అంటారా? ఒకసారి సమాధానం చెప్పాలి. సరే, ఈరోజు ఏదైతే ల్యాండ్ సర్వేలు చేస్తున్నారో, ఈరోజు చేసే ల్యాండ్ సర్వే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ల్యాండ్ సర్వే రెండు ఒకటే కాదా? సరే, ఆ బొమ్మను పక్కన పెట్టేద్దాం కొంచెంసేపు. బొమ్మను పక్కన పెడితే రెండు ఒకటే కాదా? దయచేసి సమాధానం చెప్పాలే మా వెంకటకృష్ణ గారు. వెంకటకృష్ణ గారే కాదండి, వందలాది వీడియోలు నా మీద నన్ను ట్రోల్ చేసుకుంటూ ఈరోజు రిలీజ్ చేసి గత 2 రోజుల నుంచి వస్తూనే ఉన్నాయి. చాలామంది దీని మీద ట్రోలింగ్ వీడియోస్ చేస్తుంటే నన్ను ఇష్టపడేటటువంటి వారు కొందరు నాకు ఆ లింకులు పెడుతున్నారు. అన్న ఇది చూడండి అని. నేను ఒకటే వాళ్ళకి రిప్లై ఇస్తున్నా, గుడ్ ఆర్ వెరీ గుడ్. ఈ రెండే రిప్లై నేను ఇచ్చింది. ఐదర్ గుడ్ అని చెప్పినా ఆర్ వెరీ గుడ్ అని చెప్పినా. ఎందుకని చెప్పేసి నన్ను ట్రోల్ చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. ఎందుకు చేస్తున్నా అంటే, నిజంగానే నేను చెప్పిన మాట ప్రజలకి రీచ్ అవుతుంది. ప్రజలకి రీచ్ అయితే ఈ కుట్ర అనేది బద్దలైతే రేపు పొద్దున్న ప్రజలు గాండ్రించి ఉమ్మేస్తారని చెప్పేసి కావాలని నన్ను ట్రోల్ చేస్తున్నారు. కావాలని చేస్తున్నారు. ఏది ప్రతి విషయానికి ట్రోల్ అయితే చేయలేదుగా, మరి ఈ విషయానికి ఎందుకు చేస్తున్నారంటే, ఈ విషయం ప్రజలందరికీ రీచ్ అయింది. ఆ రోజు షో జరిగిన తర్వాత నాకు చాలామంది ఫోన్లు చేశారు. చాలా బాగా చెప్పారు సార్, ఇప్పటికి గాను మాకు ఈ విషయం అర్థం కాలేదు, మీరు చాలా బాగా చెప్పారు సార్ అని చెప్పేసి ఆ రోజు నన్ను చాలామంది అప్రిషియేట్ చేశారు. ప్రజలకి రీచ్ అవుతుంది అన్నటువంటి కడుపు మంటతోటే ఈ ట్రోలింగ్స్ అన్నవి జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా, ఎవడు ఎంత ట్రోల్ చేసుకున్నప్పటికీ కూడా 2 విషయాలు అయితే ఖచ్చితంగా చెప్పగలనండి. గత వారం రోజుల్లో జరిగిన 2 మంచి విషయాలు. ఒకటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క నిజాలు ప్రజలకి తెలిసినాయి. రెండోది, తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి కుట్ర అనేది బయటపడదు. ఈ 2 విషయాల్లో నిజంగా నేను చాలా ఆనందంగా ఉన్నా. నిజంగా దేవుడు ఉన్నాడు. దేవుడు విషయాన్ని బయటపెట్టాడు. సరే, కొంత ఆలస్యం జరిగింది, అధికారం మారింది, ప్రజల జీవితాలు ఇంకా నాశనం అయిపోయినాయి. అయినప్పటికీ కూడా నిజం అన్నది కొంచెం ఆలస్యమైన పర్లేదు, బయటికైతే వచ్చింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా నన్ను ట్రోల్ చేసిన వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే, సోషల్ మీడియా ఈజ్ ఎ గేమ్. ఈరోజు మీకు బ్యాటింగ్ అన్నది వచ్చి ఉండొచ్చు, నేను బౌలింగ్ ఉండొచ్చు, ఏదో ఒక రోజు మారుతుంది, నేను బ్యాటింగ్ ఫీల్డ్లోకి వస్తా. కానీ ఆ రోజు నేను చిల్లర ట్రోలింగ్ అయితే వెంకటకృష్ణ గారి స్థాయికి అయితే నేను దిగజారా. ఎందుకంటే నాకు ఒక క్యారెక్టర్ ఉంది. నేను చెప్పిన కదా, డబ్బులు సంపాదించడానికి సంపాదించుకొని భార్య పిల్లల్ని మొత్తం సెటిల్ చేసి ఇప్పుడు నా ప్యాషన్ కోసం, జనాల కోసం, ప్రజల కోసం పనిచేయాలన్నటువంటి ఉద్దేశంతో ముసలోడిని అయినాక ఈ ఫీల్డ్లోకి వచ్చా. ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకటి. రెండోది, ఒక చిన్న విషయం కూడా మీ అందరికీ చెప్పాలి. కొంతమంది ఏదో ఫోన్ చేస్తాము, భయపెట్టిస్తాము, లేదంటే ఒక మెసేజ్ చేస్తాము, మెసేజ్లో ఏదో తాగేసి వాగేస్తాము. అలా చేస్తే పాషా గారు భయపడిపోతారు. మీకు ఇంకా నా స్టోరీ కొంతమందికి తెలుసు, ముందు నుంచి నన్ను ఫాలో అయ్యేవారికి. ఈ బాడీలో చాలా పార్ట్లు ఇరిగినాయండి ఆల్రెడీ. చాలామందికి తెలుసు. నా ఫస్ట్ డే నాది సీతక్క గారిది, తెలంగాణ మంత్రిగా ప్రస్తుతం పనిచేస్తున్న సీతక్క గారిది. ఇంటర్వ్యూ తీసుకోవడానికి ములుగు వెళ్ళా. రిటర్న్ వస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఈ తల మొత్తం పగిలింది. ఇక్కడ ఈ హెయిర్స్తో కవర్ చేసిన కానీ ఇది మొత్తం పగిలింది. కాళ్ళు చేతులు మొత్తం విరిగి ఉన్నాయి. ఈ బాడీలో చాలానే ఉంది మ్యాటర్. అంటే అంత పెద్ద సంఘటన జరిగినాక కూడా నేను ఒంటరిగా 75 కిలోమీటర్లు హైదరాబాద్ ప్రయాణం చేశా. రాత్రి 3 గంటలకు చేరుకున్నా. హైదరాబాద్ చేరుకొని దాదాపుగా 2 నెలల పాటు ఆపరేషన్ల మీద ఆపరేషన్లు అయినాయి. కోలుకోవడానికి సంవత్సరం పట్టింది. సరే, ఆపరేషన్లు అయినాయి 2 నెలలు ఓకే, కానీ పూర్తిగా కోలుకోవడానికి సంవత్సరం పట్టింది. ఇప్పటికి కూడా చాలా సమస్యలు ఉన్నప్పటికి కూడా నేను ఎక్కడా కూడా ఎవరికి భయపడేదే లేదు. ఎందుకు భయపడేది లేదంటే, చావు అంచుల దాకా పోయి వచ్చిన నేను. నాకు చావు ఎలా ఉంటుంది అంటే కొంత అవగాహన ఉంది. సరే,
మొత్తం చావలేదు, అది వేరే సంగతి అనుకోండి. చావు ఎలా ఉంటుందంటే అవగాహన ఉంది. చావు అంటే కేవలం భయం. ఆ భయాన్ని నేను ఆల్రెడీ టేస్ట్ చేసినా కాబట్టి నాకు అంతగా ఫరక్ పడదు. ఎవడేం పీక్కున్నా ఏం చేసినా ఫరక్ పడదు. మీరు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు నాకు తెలుసు, నా పేరుని చెడగొడతారు నాకు తెలుసు, నాకు తీసుకెళ్ళి ఎవరితోటో లింకులు పెడతారు నాకు తెలుసు, నా ఫైనాన్షియల్ స్టేటస్ల మీద కమెంట్ చేస్తారు నాకు తెలుసు, ఉన్నవి చేస్తారు తెలుసు, లేనివి చేస్తారు తెలుసు. నేను ఒక ముస్లింని కాబట్టి నేను ఎవరి మీదనో ఏదో మతం మీద కమెంట్ చేశాను అని చెప్పేసి నా మీద అభాండాలు వేసినా వేస్తారు మీరు నాకు తెలుసు. ఎందుకంటే కేవలం నా క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి, నా గొంతు అన్నది ప్రజలకు వినిపించకూడదని చెప్పేసి కుట్ర అన్నది జరుగుతున్నది. ఆ విషయం నాకు తెలుసు. అయినప్పటికీ కూడా ఒక్క మాట చెప్తున్నా, జైళ్ళకి, పోలీసులకి, చావులకి భయపడను నేను. సినిమా డైలాగ్ కాదు, బాలకృష్ణ కాదు నేను. కానీ నేను నిజంగానే భయపడను. నేను చాలా మొండోడిని, చిన్నప్పటి నుంచి అంతే. ఏదైనా పని జరగదు అంటే ఆ పని చేసి చూపించడం నా నైజం. సరే అంటే ఎథికల్ పనులు, అనెథికల్ పనులు చేయను నేను. ఎథికల్, నా మనసుకి అది ఎథికల్ అని అనిపించాలి, అప్పుడే నేను చేస్తాను. దయచేసి ఎవరైతే నన్ను బెదిరించి, లేదంటే నాకు మెసేజ్లు పంపి, లేదంటే అది ఇది, వాళ్ళందరూ కొంత ఈ పనులు మానుకుంటే మంచిది. ఏమైనా చేసేది ఉంటే డైరెక్ట్గా చేసేయండి. నాకు వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు డైరెక్ట్గా మీరు చేయొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఏదైతే ట్రోలింగ్ జరుగుతుందో, ఈ ట్రోలింగ్ గురించి మీరేమనుకుంటున్నారు దయచేసి ఒక కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై